అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలే అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ తెలంగాణలో మునిపెన్నడూ లేని గ్రాఫ్ ని సంపాదించి ఫుల్ జోష్ లో ముందుకు వెళుతున్న పార్టీ. మరెందుకు నేతల మధ్య ఈ భిన్నాభిప్రాయాలు? ఎందుకు ఇలా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి? కమల దళంలో కనిపిస్తున్న ఈ కన్ఫ్యూజన్, నాయకుల స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తున్నాయి. ఇంతకీ ఏంటా కదా? హార్డ్ కోర్ హిందుత్వ ఒకరిది, బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఒకరిది, సెక్యులర్ బ్యాక్గ్రౌండ్ ఇంకొకరిది. బీజేపీలో ఈళ్లదో దారి, వాళ్లదో దారి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమల దళం అందుకు అనుగుణంగా రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుని రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన అధిష్టానం రాబోయే స్థానిక ఎన్నికల లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. ఎలాంటి అరమరికలు లేకుండా, విభేదాలకు తావు లేకుండా అంతా కలిసికట్టుగా ముందుకు సాగితే విజయం తథ్యమని సూచించింది. ఇప్పుడు లోకల్ బాడీస్ లో గెలిస్తేనే అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చునేందుకు దారి దొరుకుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ఇక్కడి నేతల తీరు, వారి మాటలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీలో రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. ఓన్లీ హిందుత్వ అనే వర్గం ఒకటైతే, హిందుత్వం ఒకటే సరిపోదు అనే వర్గం మరోటి తయారైంది. అసలు బీజేపీ పుట్టిందే హిందుత్వ నినాదం నుంచి, అంతకు మించి బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అలాంటి బీజేపీలోకి భిన్న లౌకిక పార్టీల నుంచి నేతలు వచ్చి చేరడంతో కమల దళంలో డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్న పరిస్థితి. లేటెస్ట్ గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అదే సూచిస్తున్నాయి. కేవలం జై హింద్ అంటే సరిపోదు, భారత్ మాతాకి జై అంటే అయిపోదు, కేవలం హిందుత్వం, ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యమే పార్టీ ఎదుగుదలకు సరిపోదన్నది ఓవరాల్ గా కొండా చెప్పిన మాటల సారాంశంగా తెలుస్తోంది. ఉత్తగా భారత్ మాతాకి జై అంటే, ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ఉంది, సమాజ సేవ చేయాలి. సమాజ సేవ చేస్తానుకుంటే అక్కడ ఉండాలి, గుండెల మనసుల రాముడు ఉండాలి, భారత్ మాత ఉండాలి. కానీ గుండెల మనసులాగా ఉండి నేను ఏం చేయను, నాకు ఓన్లీ బూత్ అధ్యక్షుడు కావాలి, మండల అధ్యక్షుడు కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కానే కాదు. అంగీకరిస్తున్నారు కదా? అయితే మన ఫస్ట్ బాధ్యత ఏంటి? మన బీజేపీ వికారాబాద్ ఒక పొలిటికల్ పార్టీగా మారాలి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు కమల దళంలో కొత్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాయని చెప్పాలి. హిందుత్వ బేస్డ్గా రాజకీయం చేసే బీజేపీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ఒక్కటే సరిపోదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో భిన్న ధృవాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ హిందుత్వ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే పదవులిస్తాం, ప్రోత్సహిస్తామంటే పార్టీ ఎలా ఎదుగుతుందంటూ హైకమాండ్ కు కొండా వేసిన ప్రశ్నగా తెలుస్తుంది. ఆ భావజాలము ఉండాలి, వాటితో పాటు మిగతా వర్గాలు, అంశాలు కూడా ఉండాలన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2023కి ముందు బీజేపీలో చేరారు. ఆయనే కాదు, తెలంగాణ బీజేపీలోకి అలాంటి సెక్యులర్ భావాలున్న నేతలు చాలా మంది వచ్చి చేరారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, గోడం నగేష్, రఘునందన్ రావు వీళ్లంతా మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారేం కాదు. ఈటెల రాజేందర్ వక్తు సెక్యులర్ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరారు. అంతేకాదు, తాను బీజేపీ ఎంపీనే అయినా అన్ని వర్గాల మంచి కోరే నాయకుడినని ఆయనే స్వయంగా ప్రకటించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు, బలమైన బీసీ నాయకుడిగా రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కుతాయనే ఆశలు పెట్టుకున్న ఈటెల అధిష్టానం నిర్ణయంతో అసంతృప్తికి లోనైనట్టు కూడా ప్రచారం జరిగింది. నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ హార్డ్ కోర్ హిందుత్వే అయినా ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం కాంగ్రెసే. ఆయన తండ్రి దివంగత డి శ్రీనివాస్ బలమైన కాంగ్రెస్ వాదిగా పేరొందారు. డీకే అరుణ సైతం కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకురాలే. మరో ఇద్దరు ఎంపీలు గోడం నగేష్, రఘునందన్లు సైతం గతంలో బీఆర్ఎస్ తరపున పనిచేసిన వారే. అందుకే వీళ్ళందరి ఆలోచన విధానం కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి భిన్నంగా ఏమీ ఉండదు. ఎందుకంటే వారున్న పరిస్థితుల్లో పార్టీతో పాటు వారు కూడా గెలవాలంటే అన్ని వర్గాల మద్దతు అవసరం. ఇక తెలంగాణ బీజేపీలో హార్డ్ కోర్ హిందుత్వ, ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కూడా బలంగానే ఉంది. అధ్యక్షుడు రామచంద్రరావు సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సహా ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ సహా కీలక నేతలంతా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ఏ. హిందుత్వమే నా ఎజెండా, ధర్మం కోసమే నా ప్రయాణం అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చే రాజాసింగ్ ఈ వర్గంలో టాప్ ప్లేస్ గా చెప్పొచ్చు.
కిషన్ రెడ్డి కూడా మొదటి నుంచి హిందుత్వ ఎజెండాను నమ్ముకున్నవారే. బండి సంజయ్ సైతం హిందుత్వ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలంగా విశ్వసిస్తూ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన నాయకుడే. లక్ష్మణ్ కూడా బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన బీసీ నాయకుడిగా ఉన్నారు. మొత్తానికి ఈ వర్గం నేతలంతా కేవలం హిందుత్వ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముందుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఒక చిన్న విభజన రేఖ మాత్రం ఉందనే విషయం ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఆళ్ళో రకం ఈలో రకం అన్నట్టుగా లక్ష్యం ఒక్కటే అయినా తలోదారిలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే హైకమాండ్ ఆలోచన ఏంటంటే మాత్రం ఏ స్థాయి రాజకీయం చేసినా హిందుత్వ ఆర్ఎస్ఎస్ లేకుండా ముందుకెళ్లే ప్రసక్తే లేదన్న ముచ్చట ఇటీవల నిర్ణయాలతో స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది నేతలు వచ్చి చేరినా వాళ్ళెంత బడా నాయకులైనా తమ ప్రాధాన్యత హిందుత్వ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కేనన్నది ఇటీవల పరిణామాలతో చాటి చెప్పింది హైకమాండ్. ఎంతో మంది నేతలు పోటీ పడినా బీజేపీ అధ్యక్ష పదవికి బలమైన హిందుత్వ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన రామచంద్రరావును ఎంపిక చేసి తన అభిమతాన్ని కరాఖండిగా తెలియజేసింది. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పేసింది. మరి కమల దళాన్ని ఈ భిన్న ధృవాలు ఏ ధరికి చేరుస్తాయో చూడాలి. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.